రైట్ సంక్రాంతి పందానికి కోడి పుంజులన్నీ రెడీ అయిపోతున్నాయి. సాధారణంగా ఏపీలో పందాలు ఎక్కువ జరుగుతాయి. కోళ్ళను ఏదైతే పుంజులు ఉంటాయో ఆ పుంజులను కూడా అక్కడనే మేపుతారు. కాకపోతే గత 4-5 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్లో శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి కోడి పుంజులు ఏవైతే పందాలకు తీసుకెళ్లే కోడి పుంజులు ఉన్నాయో వాటిని ఆయన తన ఫామ్ హౌస్లోనే పెంచుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు ఉన్నాం. అట్లా సార్, ఎందుకోసం మీరు ఇక్కడనే పెంచుతున్నారు వీటిని? టోటల్ ఎన్ని పుంజులు ఉన్నాయి? ఎన్ని నెలల నుంచి దీన్ని పెంచుతున్నారు? ఇప్పుడు మా వ్యాపారాలన్నీ మేము 40 years నుంచి హైదరాబాద్లో ఉంటున్నాము. హైదరాబాద్లో ఉండటం వల్ల నా ఫామ్ హౌస్ ఉంది కాబట్టి మనం ఇక్కడే పెంచుకుని వెళ్తా 9వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ సంక్రాంతికి ఫ్యామిలీ పిల్లలు ఫ్రెండ్స్తో కలిపి ఈ పుంజులను అక్కడ తీసుకెళ్తామండి. సార్, మొత్తం ఎన్ని పుంజులు ఉన్నాయి? పందానికి ఎన్ని తీసుకెళ్తారు? నా దగ్గర 30 ఉన్నాయి కానీ 25 తీసుకెళ్తాను. వాటిలో మొత్తం సెఫిల్ చేసి బాగా తంతు అనుకున్నట్టు ఒక 25 పుంజులు తీసుకెళ్తాను. సార్, వాటి డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది? ఫుడ్ ఎట్లా, ఎన్ని టైమ్స్ పెడతారు? డైలీ పొద్దున్నే కీమా అండ్ లడ్డు 18 రకాలు డ్రై ఫ్రూట్స్తో లడ్డు తయారు చేస్తాం. ఆ లడ్డు కీమా పెడతాము. ఈ ఎండలో కట్టేసి వాటికి కొంచెం మళ్ళీ తర్వాత ఈదిస్తారనమాట. మన పని వాళ్ళు ఉన్నారు, నీళ్ళల్లో దానికి ఈత ఇచ్చి అన్నీ ఇక ఫిట్గా ఉండేటట్టు. మనం ఎలా ఫిట్గా ఉంటే పని చేయగలుగుతామో అట్లాగే కోడి కూడా ఫిట్గా ఉంటే పని వస్తుంది అనేది ఒక నమ్మకం మాకు. సార్, మీరు దాదాపు 25 నుంచి 30 పుంజులు పెంచుతున్నారు. ఒక్క పుంజును పెంచడానికి సాధారణంగా ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది? నెలకి 15,000 నుంచి 20,000 అవుతుందండి. సార్, ఇవి అసలు పందానికి వచ్చినాయి అన్నట్టు ఎట్లా తెలుస్తుంది? వీటిని ఫిట్నెస్ని ఎట్లా గుర్తుపడతారు? ఫిట్నెస్ అంటే మనం పెట్టే కీమా పెడతాము, లడ్డు పెడతాము. 3 daysకి 2 daysకి ఒకసారి తన్ను పెడతాము. వాటిలో బాగా తన్నుద్ది అనుకున్నాను సెఫిల్ చేసి తన్నాటిని పక్కన పెట్టి తన్నేటిని మాత్రం తీసుకెళ్తాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక హైదరాబాద్ నుంచి కోడి వచ్చిందిరా పోయిందిరా అనేది మేము ఒప్పుకోం. ఇప్పుడు కూడా మేము 7-8 ఏళ్ళ నుంచి మేము వెళ్తుంటాం కదా, హైదరాబాద్ ఫ్రెండ్స్ కూడా వస్తారు కూడా. ఉన్నట్లో చాలా మంచి ఆటను తీసుకెళ్ళి క్వాలిటీ ఆటను తీసుకెళ్ళి అక్కడ క్వాలిటీగానే పందెం కొట్టించుకోతాం. సార్, ఈ కోడి పుంజు కలర్ని బట్టి కూడా ఏమైనా ఉంటుందా? అంటే రేట్ కావచ్చు అట్లా ఉంటుందండి. ఇది కాకి, దీన్ని కాకి అంటారు. ఇది యాక్చువల్గా సంక్రాంతి 3 రోజులు దీనికి ఏ టైం అయినా పందెం వేసుకోవచ్చు. ఇది దాదాపుగా ఇప్పుడు 80,000 చిల్లర ఉంటుంది ఈ కోడి. సాధారణంగా మీరు పెంచే 25 నుంచి 30 ఉన్నటువంటి పుంజులలో వాటి కాస్ట్ ఎట్లా ఉంటుంది? ఏది 50,000 తక్కువ లేదు, 50,000 పైనే. కాకపోతే ఏంటంటే కొంచెం మా దొడ్లో పుట్టిన పిల్లలు ఉన్నాయి. మాకు 2 years క్రితం మేము కొనం ఎక్కువగా. ఎందుకంటే మా దొడ్లోనే ఉన్నారు కాబట్టి, మాకు 2-3 పని వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము దొడ్లోని పిల్లలు తీస్తాము. వీటిలో మ్యాక్సిమం మా దొడ్లో పుట్టినాయే. మేము కొనుక్కొచ్చే బయట నుంచి తెచ్చింది తక్కువ. బ్రీడింగ్ అంటారు అనమాట. మీరు గత 4-5 ఏళ్ళ నుంచి కూడా పెంచుతున్నారు. తెలంగాణలో కూడా పందాలు నిర్వహించాలనుకుంటున్నారు. మరి తెలంగాణలో ఎప్పుడు నిర్వహిస్తారు? తెలంగాణలో పోయిన సంవత్సరం మేము ఆలోచించాము. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక పందెం అనేది సరదా. ఆ 10 days ఆంధ్ర సాంప్రదాయ ప్రకారం కోడిపందెం అనేది, ఆ సంక్రాంతికి కోడిపందెం అనేది అసలు మాకు వచ్చిన మొదటి నుంచి మా తాత ముత్తాల దగ్గర నుంచి వచ్చింది. అదే మా తాతగారి దగ్గర నుంచి, మా తండ్రి గారి దగ్గర నుంచి నాకు కూడా వచ్చింది. ఆ 10 days మాత్రమే. మరి రేవంత్ సర్కార్ కనుక నెక్స్ట్ కనుక ఇస్తే డెఫినెట్గా హైదరాబాద్ నిర్వహించి ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరినీ మేము అతిథులుగా పిలుస్తాం. అది రైట్. మొత్తంగా మేము మా తరాల నుంచి వస్తుంది, అంత ఎంతూజియాస్టిక్గా ఉన్నాము. ఒకసారి చూడొచ్చు. వీటిని కలర్ బట్టి కూడా వీటిని డిసైడ్ చేస్తారు. దాదాపు 50,000 పై నుంచి 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు కూడా ఈ యొక్క పుంజు ఉంటుంది. వీటి కాస్ట్ అయితే దాదాపు 15,000. దీని నెల ఫీడింగ్ అవుతుంది కూడా అని కూడా నిర్వాహకులు చెప్పారు. మొత్తం మీద చూసుకోవచ్చు, ఏదైతే ప్రతిసారి సంక్రాంతి పందాలు ఏపీలో జోరుగా జరుగుతాయి. సాధారణంగా అక్కడనే పెంచుతారు కానీ ప్రతి ఏడాది శ్రీనివాసరావు ఇక్కడ నుంచి తన పుంజులను తీసుకెళ్లి నూజివీడులో పందాలు కాస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకసారి మనం చూసుకోవచ్చు, కేవలం వీటిని ఏదైతే 2 పుంజులను ఒక దగ్గర పెడితే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే అవి 2 కూడా పందానికి వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు అది మొత్తం ఎంత బలంగా తయారైందో ఒకసారి మనం చూసుకోవచ్చు. దాదాపు 2 నెలలు. సార్, దీన్ని 2 నెలల నుంచి పెంచుతున్నారా? 2 years అండి. 2 years క్రితం మన దొడ్లోనే పుట్టింది ఇది. 2 years నుంచి సేమ్ ఫీడింగ్ ఉంటుంది? లేదండి, ఒక 6 months నుంచి. ఇప్పుడు నేను చెప్పే ఫీడింగ్ 6 months నుంచి. ఆ 6 months వరకు మామూలు ఫీడింగు, రాగులు, ఒడ్లు ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టి పెడతాము. 6 months నుంచే పండగకి ముందు 5-6 months నుంచే మీకు చెప్పిన కీమా కానీ లడ్డు కానీ తయారు చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి సంక్రాంతి సీజన్ వచ్చేసరికి మా డాడీ అండ్ మా తాతగారికి అందరు కలిసి సరదాగా కోళ్ళు పెంచుతూ ఉంటారు. ఇక్కడే హైదరాబాద్లో మా ఫామ్ హౌస్లో కోళ్ళు పెంచుతూ ఉంటాం. అండ్ ఫర్ ఎవ్రీ సంక్రాంతి వీ ఫాలో ద ట్రెడిషన్. అండ్ సరదాగా మేము కూడా అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా కోడి పందాలు, ఆ భోగి మంటలు అవన్నీ ఆ 3 days ఎంజాయ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ నాకు ఊహ తెలిసిన గత 15 years నుంచి కూడా వీ హ్యావ్ బిన్ గోయింగ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఫర్ ఎవ్రీ సంక్రాంతి టు నూజివేడు విచ్ ఈస్ అవర్ హోమ్ టౌన్. అండ్ వీ హ్యావ్ బిన్ ఎంజాయింగ్ సంక్రాంతి. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫర్ ద కమింగ్ జనరేషన్ అండ్ ద యంగ్ కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్, సో ట్రెడిషన్ అనేది ఫాలో అవుతూ
సో దే హ్యావ్ టు ఫాలో ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ ద ఎల్డర్స్. రైట్ మొత్తంగా చూసుకోవచ్చు తెలంగాణ టు ఏపీకి కోడిపుంజలు వెళ్ళిపోతున్నాయి. తెలంగాణ కోళ్ళు సంక్రాంతి పందాలను ఏపీలో నిర్వహించబోతున్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో నిఖిల్ ఎన్టీవీ.